నకిలీ బ్యాంక్ అధికారులుగా చలామణి అవుతూ రైతులను వ్యాపారస్తులను మభ్యపెడుతూ తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తామని మోసం చేస్తున్న నిందితులను అరెస్ట్ చేసినట్లు నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత కొంతకాలంగా నిందితులందరూ ఒక ముఠాగా ఏర్పడి అమాయక రైతుల వద్దకు వెళ్ళి తక్కువ వడ్డీకి ఎక్కువ రుణాలు ఇప్పిస్తామని చెప్పి వారి వద్ద నుండి నగదు వసూలు చేసేవారని, 7 మండలాల్లో 28 మంది రైతులను మోసం చేసి 25 లక్షల రూపాయలు వసూలు చేసినట్లు నిందితులు తెలిపారని, నిందితుల నుంచి 1,60,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. ఇవాళ మనము ఒక 8 మెంబర్స్ని అరెస్ట్ చేస్తున్నాము. వీళ్ళు ఒక 7 మండలాల్లో ఈ ఫలానా అఫెన్స్ అని చేయడం జరిగింది. వీళ్ళ మోడస్ ఆపరాండి ఏంటంటే, వీళ్ళు రైతుల దగ్గరికి వెళ్ళేసి మేము మీకు చాలా తక్కువ వడ్డీకి లోన్లు ఇప్పిస్తాము, మీకు ఎక్కువ లోన్ ఇప్పిస్తామని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళని మోసం చేసి మాకు లంచం ఇస్తే, మాకు ఎంతో కొంత మీరు మనీ ఇస్తే మేము తొందరగా మీకు లోన్ ఇప్పించి తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ హై లోన్ ఇప్పిస్తామని చెప్పేసి అట్లా రైతుల్ని మోసం చేసినారు. వీళ్ళు ఇప్పుడు దాకా మా నోటీస్లో వచ్చింది ఇప్పుడు ఒక 28 రైతులని మోసం చేసినారు. ఇందులో మనకి ముఖ్యంగా ఈ కట్టబోయిన పరమేష్ A1 ఇతనికి తెలిసిన రైతులు ఊళ్ళలో తిరిగి ఇప్పుడు దాకా 7 మండలాల్లో ఆ రైతు దగ్గరికి వెళ్ళేసి మీ పేపర్లు కరెక్ట్గా లేవు, మీ డాక్యుమెంట్స్ కరెక్ట్గా లేవు, మీరు రెగ్యులర్గా బ్యాంక్కి వెళ్తే మీకు లోన్ రాదు, మా దగ్గర అయితే మేము లోన్ ఇప్పిస్తామని చెప్పేసి ఆ రైతుల్ని నమ్మించిన తర్వాత A2, A3, A4 మిగతా ఉన్న అక్యూజ్లు అందరూ కూడా బ్యాంక్ అఫీషియల్స్గా రైతుల దగ్గరికి వీళ్ళు వెళ్ళిన తర్వాత మీ లోన్ పేపర్లు కరెక్ట్గా లేవని చెప్పేసి వీళ్ళు రిటర్న్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ A1 కట్టబోయిన పరమేష్ వెళ్ళి బ్యాంక్ ఆఫీసర్తో నేను మాట్లాడతాను, మనీ ఇవ్వండి, 1,00,000 రూపాయలు ఇస్తే మేము మీకు లోన్ తొందరగా శాంక్షన్ చేపిస్తామని చెప్పేసి రైతుల దగ్గర నుంచి గూగుల్ పేనో లేకపోతే క్యాష్ తీసుకొని వాళ్ళు లోన్ శాంక్షన్ చేసి అటు నుంచి అంటే పరారైపోతారు. అలా మన జిల్లా మొత్తంలో 7 మండలాల్లో ఇప్పుడు దాకా 28 మంది రైతులని వీళ్ళు మోసం చేశారు. ప్రతి ఒక్క రైతు దగ్గర కూడా 80,000 నుంచి 1,20,000 వరకు వీళ్ళు మనీ తీసుకొని మేము లోన్ ఇప్పిస్తామని చెప్పేసి వీళ్ళని మోసం చేస్తారు. ఈ అఫెన్స్ అనేది మన దగ్గర లాస్ట్ 1 ఇయర్ నుంచి జరుగుతున్నాయి. దీనికి సంబంధించి కూడా మనం ఇప్పుడు దాకా 15 కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇందులో మెయిన్గా వీళ్ళ మొత్తం మాస్టర్ మైండ్ వజీర్ అని అతను నార్కెట్పల్లి నుంచి, అతను ఇంకా అబ్స్కాండింగ్ ఉన్నాడు, అతని కూడా మేము త్వరలో పట్టుకుంటాము. ఈ అక్యూజ్డ్ ఇప్పుడు మన దగ్గర ఉన్న కస్టడీలో కట్టబోయిన పరమేష్, ఇతను పెద్ద ఊరా మండలం నుంచి, జ్యోతి స్వరూప్ ఇతను బ్యాంక్ అఫీషియల్ లాగా జనాల్ని నమ్మించడం జరుగుతుంది, ఇతను మిర్యాలగూడ నుంచి, షేక్ వజీర్ నార్కెట్పల్లి నుంచి, కొండ శ్రీను మాడుగులపల్లి నుంచి, గుగులో సురేష్ ఇతను కూడా మన నార్కెట్పల్లి నుంచి, చిలమూరి సైదులు ఇతను మిర్యాలగూడెం. సో వీళ్ళందరూ కూడా ఒక గ్రూప్ లాగా ఫామ్ అయ్యి మన కట్టబోయిన పరమేష్ వెళ్ళి రైతుల్ని కన్విన్స్ చేసిన తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా బ్యాంక్ ఆఫీసర్స్ లాగా ఇంపర్సనేట్ చేసి మేము బ్యాంక్లో లోన్ ఇప్పిస్తామని చెప్పేసి వాళ్ళందరినీ మోసం చేయడం జరుగుతుంది. వీళ్ళు వెళ్ళినప్పుడు కూడా మేము ఒక కెనరా బ్యాంక్ నుంచి లేకపోతే PSCS నుంచి లేకపోతే మేము ఒక పెద్ద SBI నుంచి అని చెప్పేసి చెప్పిన తర్వాత రైతులు మోసపోతున్నారు. మా రిక్వెస్ట్ ఏంటంటే రైతులు ఎవరు కూడా లోన్ తీసుకున్నప్పుడు కంపల్సరీగా బ్యాంక్కి వెళ్ళే తీసుకోండి. మీరు ఎవరైనా మీకు తక్కువ వడ్డీకి లేకపోతే ఫ్రీగా లోన్లు ఇప్పిస్తాము డాక్యుమెంటేషన్ లేకుండా వస్తే కంపల్సరీగా వాళ్ళని మోసం చేయడానికి చూస్తున్నారు. ఇలా మనం ఇప్పుడు దాకా ఒక 28 రైతులు విక్టిమ్స్ని మాత్రం ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇంకా
వీళ్ళని మళ్ళీ మనం పోలీస్ కస్టడీ వేసిన తర్వాత మిగతా మనీ ఇప్పుడు దాకా 1.6 lakhs రికవర్ చేసినాము. పోలీస్ కస్టడీ వేసిన తర్వాత మిగతా మనీ రికవర్ చేసి ఇంకా ఎంతమందిని మోసం చేసినామో కూడా కనుక్కోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.